హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే క్లియర్గా చూద్దాం. మన న్యూస్ పేపర్లు ఏమొచ్చాయి వాటి తీసుకొని టైటిల్ చదివి ఆ టైటిల్ని అర్థం చేసుకొని మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎలాంటి డైమెన్షన్స్ మనం ఆలోచించాలి ఎవ్రీథింగ్ క్లియర్గా చూసుకుందాం. దానికంటే ముందు మన దగ్గర అయితే ఆంథ్రోపాలజీ బ్యాచ్ స్టార్ట్ అయింది కదా. సో ఈ వీక్ వరకు అయితే అడ్మిషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. సో మీరు కనుక ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే యూ కెన్ జాయిన్. అండ్ ఇక్కడ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ మొత్తం పేపర్ 1 అండ్ పేపర్ 2 నేనే డీల్ చేస్తాను. అండ్ ఎక్కడైతే జిఎస్ అవసరమో ఆ జిఎస్ కూడా నేను డిస్కస్ చేస్తాను. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఎక్కడైతే వచ్చాయో ఆ కరెంట్ అఫైర్స్ని కూడా యాడ్ చేస్తూ ఉంటాను. అండ్ దాంతోపాటు మీకు చాలా ట్రైబల్ రిలేటెడ్ కేస్ స్టడీస్, ట్రైబల్ రిలేటెడ్ వీడియోస్ చూపిస్తూ ఈజీగా మీ కన్సెప్ట్ అయితే అర్థమయ్యేటట్టు చెప్తానమాట. సో మీరు కనుక ఆంథ్రోపాలజీ తీసుకోవాలనుకున్నట్లయితే ప్లీజ్ డూ జాయిన్ ద కోర్స్ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇప్పుడు బ్యాచ్ మిస్ అయితే మరి నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు మేడం అని అడిగితే మాత్రం దానికి ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లోనే ఉంటుంది అనమాట. సో అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను, ఐ హ్యావ్ టు గివ్ దిస్ 2027 అటెంప్ట్ సీరియస్లీ అనుకున్న వాళ్ళు ప్లీజ్ డూ జాయిన్ దిస్ కోర్స్ అండి. ఓకే, నౌ లెట్ us సీ ద ఫస్ట్ ఆర్టికల్. టైటిల్ చూసినట్లయితే ఇక్కడ ఓవర్ 100 పీపుల్ కిల్డ్ యాజ్ పవర్ఫుల్ ఎర్త్క్వేక్ స్ట్రైక్స్ వెస్ట్ కొలంబియా. వెస్ట్ కొలంబియాలో ఎర్త్క్వేక్ అయితే రావడం జరిగింది. దానివల్ల అరౌండ్ 100 పీపుల్ కంటే ఎక్కువ మంది చనిపోయారు అండ్ చాలా మంది అయితే ఇంజురీస్ కూడా పాలయ్యారు. సో ఇక్కడ మనం కీవర్డ్ చూసినట్లయితే ఈ ఆర్టికల్లో ఉన్న కీవర్డ్ ఏంటి? ఎర్త్క్వేక్ అన్నమాట. సో ఎర్త్క్వేక్ మనం ఎక్కడ చదువుకుంటాము? జిఎస్ పేపర్ 1లో మనకు జాగ్రఫీ ఉంటుంది కదా. జాగ్రఫీలో మనకు క్లియర్గా ఎర్త్క్వేక్ అనే టాపిక్ అయితే ఉంటుంది. మీరు కనుక 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఓపెన్ చేసినట్లయితే ఒక చాప్టర్ డెడికేటెడ్గా మనకి ఎర్త్క్వేక్స్ గురించి ఉంటుంది. సో ఫ్రమ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టాపిక్ని చూసుకోవాలి. అసలు ఎర్త్క్వేక్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఎర్త్క్వేక్స్ వస్తాయి, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఉన్నాయి, దీనివల్ల మనకి ఇంపాక్ట్స్ ఏమి ఉంటాయి, అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో అయితేనేమో ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ప్రిపేర్నెస్ అనేది చేసి ఉండాలి. అండ్ దాంతోపాటు మనకి ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సడన్గా భూమి కంపించి మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఆ ఎనర్జీని వేవ్స్ ఫార్మాట్లో రిలీజ్ అవుతుంది. దాన్నే సీస్మిక్ వేవ్స్ అంటారు. అందులో మనకి రకాలు ఉంటాయి, లైక్ ప్రైమరీ వేవ్స్ అని, అలాగే సెకండరీ వేవ్స్ అని. ఆ పీ వేవ్స్ ఏంటి, ఎస్ వేవ్స్ ఏంటి, ఎల్ వేవ్ ఏంటి, ఆర్ వేవ్ ఏంటి, ఎవ్రీథింగ్ మీరు క్లియర్గా చూసుకోవాలి. అండ్ చాలాసార్లు మీరు పీవైక్యూస్ చూసినట్లయితే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ చాలాసార్లు డైరెక్ట్గా ఎర్త్క్వేక్స్ గురించి అయితే క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిపీటెడ్ థీమ్. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడో చోట మనకి ఎర్త్క్వేక్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఫర్ షూర్ మీకు దాని గురించి అవగాహన ఉండాలని చెప్పి యూపీఎస్సీ రిపీటెడ్గా క్వశ్చన్ అయితే అడిగింది. అండ్ ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. జోన్ 2, జోన్ 3, జోన్ 4 అండ్ జోన్ 5. జోన్ 5 అనేది క్రిటికల్, చాలా ఎక్కువ ఎర్త్క్వేక్స్ అనేవి ఆ ఏరియాలో చూస్తారు. ఇన్ కేస్ మీకు పోస్టింగ్ కనుక అక్కడ వచ్చినట్లయితే హౌ యూ విల్ బీ ప్రిపేర్డ్, మీ పీపుల్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, ఆ డిజాస్టర్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు, అండ్ హౌ యూ విల్ సేవ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్, కంపల్సరీ మీకు ఆ అవగాహన అనేది ఉండాలి. కాబట్టి యూపీఎస్సీ సిలబస్లో ఎర్త్క్వేక్ ఉండడం జరిగింది. దాంతోపాటు ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మనకి ఎర్త్క్వేక్ టాపిక్ అనేది ఉందన్నమాట. సో ఈ విధంగా ఎవ్రీథింగ్ ఇంటర్ కనెక్ట్ చేస్తూ అసలు మీరెందుకు చదువుకోవాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్లయితే మీరు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తారు. ఓకే, సో ఇప్పుడు మనం ఎర్త్క్వేక్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చూద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 7.4 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ అయితే కొలంబియాలో హిట్ అయింది. అండ్ దానివల్ల మ్యాసివ్ డిస్ట్రక్షన్ అయితే జరిగింది. సో ఎర్త్క్వేక్ అంటే ఏంటి? సడన్గా ఇంటెన్స్ స్ట్రీమర్స్ వచ్చేసి మన ఎర్త్ లోపల నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీని సీస్మిక్ ఎనర్జీని అంటాం. దీన్నే మనం వేవ్స్ రూపంలో వస్తుంది కాబట్టి సీస్మిక్ వేవ్స్ విత్ అని కూడా అంటారనమాట. అండ్ ఇక్కడ ఎర్త్క్వేక్స్ జరిగినట్లయితే మనకి డివాస్టేషన్ జరుగుతుంది. దాంతోపాటు సిగ్నిఫికెంట్ లాస్ ఆఫ్ లైఫ్, అలాగే సోషల్ ఎకనామిక్ డిస్ట్రప్షన్ కూడా అవుతుంది. అండ్ మనకు డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే టెక్టానిక్ ఎర్త్క్వేక్స్. టెక్టానిక్ ఎర్త్క్వేక్స్ అంటే ఏం లేదు, మన భూమి పైన డిఫరెంట్ ప్లేట్స్ ఉంటాయి, దాన్ని లిథోస్ఫియర్ అని అంటారు. అండ్ ఈ ప్లేట్స్ అనేవి కాన్స్టాంట్గా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా మూవ్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు ఒత్తిడి పెరిగి మనకి ఎర్త్క్వేక్స్ అనేవి జరుగుతాయి. దాన్ని టెక్టానిక్ ఎర్త్క్వేక్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్కానిక్ ఎర్త్క్వేక్స్. అంటే మనకి వాల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు ట్రీమర్స్ అండ్ ట్రిగర్స్ వస్తాయన్నమాట. దానివల్ల కూడా మనకి భూమి కంపించే అవకాశం ఉంటుంది. దాన్ని వాల్కానిక్ ఎర్త్క్వేక్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొల్లాప్స్ ఎర్త్క్వేక్. కొల్లాప్స్ ఎర్త్క్వేక్ అంటే ఏం లేదు, మనం మైనింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే భూమి లోపల తవ్వి బాంబులు పెడుతూ ఉంటాం కదా, ఆ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఏమవుతుంది,
ఫర్ షూర్ ఇఫ్ ఎనీ ఫాల్ట్ జోన్స్ ఉన్నప్పుడు ఆ ఏరియా నుంచి కూడా ఎనర్జీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల కూడా మనకి ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని మనం కొలాప్స్ ఎర్త్క్వేక్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోజివ్ ఎర్త్క్వేక్స్. నార్మల్గా మనం న్యూక్లియర్ డివైసెస్ కానీ లార్జ్ స్కేల్గా ఏమైనా యాక్సిడెంట్స్ కానీ ఎక్స్ప్లోషన్స్ కానీ భూమిపైన జరిగినట్లయితే దానివల్ల కూడా ఎర్త్క్వేక్ అనేది రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్. రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్ అంటే మనం నార్మల్గా ఫ్లో అయ్యే వాటర్ని డిస్టర్బ్ చేసి ఆర్టిఫిషియల్గా డ్యామ్స్ కట్టి ఒక ఏరియాలో వాటర్ని స్టోర్ చేస్తాం. అలా అయితే ఏమవుతుంది, న్యాచురల్ ఫ్లో ఆఫ్ వాటర్ని మనం అడ్డుకున్నట్టు ఉంటుంది. అలాగే లార్జ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ అనేది భూమి పైన పడుతుంది అనమాట మన రిజర్వాయర్ కట్టడం వల్ల. దానివల్ల కూడా మనకి ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్ అని అంటారు. ఓకే, సో మరి కాజెస్ ఏంటి అని చెప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ ఏంటో చూసుకోవాలి. ఎఫెక్ట్స్ అంటే ఏంటి? సో మనకి ఎర్త్క్వేక్ రావడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అంతేకాదు ఈవెన్ చాలా మంది అయితే లాస్ ఆఫ్ లైఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఫైర్స్, సమ్ టైమ్స్ సెకండరీ ఎఫెక్ట్స్ లైక్ గ్యాస్ లీక్ అవ్వడము, సునామీస్ రావడము, డ్యామ్ ఫెయిల్యూర్స్ అవ్వడము, దాంతో పాటు ల్యాండ్ స్లైడ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాంతో పాటు ఫిజియోలాజికల్గా అండ్ మెంటల్గా పీపుల్ పైన ట్రామా అనేది ఇంక్రీస్ అవుతుంది. ఇవి ఎఫెక్ట్స్. అండ్ గ్లోబల్గా చూసుకున్నట్లయితే ఎక్కడ మనకి ఎర్త్క్వేక్స్ ఎక్కువ వచ్చే జోన్స్ ఏమున్నాయి అని చెప్పి చాలా సార్లు దీని మీద కూడా యూపీఎస్సీ క్వశ్చన్ అడిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్లోబల్గా మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఉంటుంది. సో పసిఫిక్ ఓషన్ ప్లేట్ చుట్టూ కూడా మనకి చిన్న చిన్న మైనర్ ప్లేట్స్ ఉంటాయి. అక్కడ మనకి కన్వర్జెన్స్ బౌండరీస్ ఉంటాయి. సో ఆ ఏరియాలో మనకి ఎర్త్క్వేక్స్, వల్కానోస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ సెకండ్ ఏరియా ఏంటంటే ఆల్పైడ్ బెల్ట్. అది ఎక్కడ మెడిటరేనియన్ సీ దగ్గర కూడా మనకి ఎక్కువ ఎర్త్క్వేక్స్ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడ్ అట్లాంటిక్ రీచెస్. అంటే అట్లాంటిక్ ఓషన్ మధ్యలో మనకి చైన్ ఆఫ్ మౌంటైన్స్ అయితే ఉన్నాయన్నమాట. దాన్ని మిడ్ అట్లాంటిక్ రిచ్ అంటారు. అక్కడ కూడా మనకి ఎర్త్క్వేక్స్ అయితే ఎక్కువ కనిపిస్తాయి. సో ఈ పాయింట్స్ అన్ని మీరు చూసుకోవాలి. దీంతో పాటు మీరు చూసుకోవాల్సిన ఇంకొక ఏరియా ఏంటంటే టైప్స్ ఆఫ్ వేవ్స్. పీ వేవ్స్ ఏంటి, ఎస్ వేవ్స్ ఏంటి, ఎల్ వేవ్స్ ఏంటి, ఆర్ వేవ్స్ ఏంటి, అండ్ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఒక్కసారి మీరు 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఓపెన్ చేసి చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, అండ్ నౌ లెట్ us see నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే మనకి ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ కనిపిస్తుంది. మార్నింగ్ ఈ ఇమేజ్ చూసినాకైతే ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అనిపించింది అనమాట. సో ఇక్కడ మనం ఈ టైటిల్ చూసినట్లయితే ఇండియా డొనేట్స్ 5 పీకాక్స్ టు జెనీవాస్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్. యునైటెడ్ నేషన్ ఆఫీస్కి ఇండియా ఏం చేసిందంటే 5 పీకాక్స్ అయితే డొనేట్ చేసింది అనమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఇండియా ఎందుకు పీకాక్స్ డొనేట్ చేసింది, ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు డొనేట్ చేసిందా, అసలు పీకాక్ డొనేట్ చేసింది అంటే దానికి సింబల్ ఏంటి, ఎందుకు చేసింది అని చెప్పి మీరు తెలుసుకోవాలన్నమాట. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇక్కడ కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియా 5 పీకాక్స్ అయితే డొనేట్ చేసింది. ఇందులో ఏంటంటే 4 వచ్చేసి బ్లూ పీకాక్స్, ఒకటేమో వైట్ పీకాక్ అనమాట. అండ్ ఎందుకు యునైటెడ్ నేషన్స్ కి డొనేట్ చేసింది అంటే ఇది డికేడ్స్ ఓల్డ్ ట్రెడిషన్. మనకి ఇంతకు ముందు కూడా ఒకసారి 1 pair ఆఫ్ పీకాక్స్ డొనేట్ చేసాము. యాజ్ ఏ థ్యాంక్ఫుల్ సింబల్ గా మనమైతే పీకాక్స్ అయితే డొనేట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇప్పుడు మనం పీకాక్స్ డొనేట్ చేసి ఆ ఆఫీస్ చుట్టూ కూడా మన పీకాక్స్ తిరుగుతూ ఉండడం వల్ల అక్కడ రిచ్ న్యాచురల్ హెరిటేజ్ ని మనం ప్రమోట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ కల్చర్ హెరిటేజ్ ని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. యాక్చువల్లీ పీకాక్ ని ఎలా చూస్తారు అంటే ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ గ్రేస్. ఎందుకంటే డిఫరెంట్ కలర్స్, దాని యొక్క బ్యూటీ, అది డాన్స్ చేసే విధానం కానివ్వండి, హౌ ఇట్ విల్ వాక్స్, హౌ ఇట్ విల్ రన్స్, అలా లో లెవెల్లో ఫ్లై చేయడం, అదంతా ఏంటంటే గ్రేస్ కి సింబల్ అనమాట. గ్రేస్ అలాగే బ్యూటీ అండ్ రెసిలియన్స్ కి సింబల్. అండ్ అంతేకాదు మనం ఇండియాలో ఎన్వైరన్మెంట్ ని కన్సర్వ్ చేస్తున్నాం, అనిమల్స్ ని కన్సర్వ్ చేస్తున్నాం. మనకి లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లైక్ ప్రాజెక్ట్ టైగర్ కానీ, ప్రాజెక్ట్ లయన్ కానీ, ప్రాజెక్ట్ చీతా కానీ, ప్రాజెక్ట్ డాల్ఫిన్ కానీ. సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి కదా. సో వాటిని కూడా కన్సర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అలాగే ఎన్వైరన్మెంట్ పరంగా చాలా స్టెప్స్ తీసుకుంటున్నామని షోకేస్ చేయడానికి కూడా ఇది ఒక మంచి స్టెప్, ఎస్పెషల్లీ యునైటెడ్ నేషన్స్ లో అన్నట్టు చెప్పారు. అండ్ అంతేకాకుండా ఈ గెస్టర్ వల్ల మన లాంగ్ స్టాండింగ్ పార్ట్నర్షిప్ కూడా యునైటెడ్ నేషన్స్ తో ఉంది అని చెప్పి మనం వేరే కంట్రీస్ కి కూడా మనం షోకేస్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ సింబల్ ఆఫ్ మల్టీలాటరలిజం, అలాగే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కి కూడా ఇది ఒక సింబల్ అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్ గా చెప్తుంది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ న్యూస్ లో ఉంది కాబట్టి ఈసారి పీకాక్స్ గురించి న్యూస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు ఇండియా డైరెక్ట్ గా 5 పీకాక్స్ యునైటెడ్ నేషన్ లో ఇవ్వడము అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎందుకంటే ఇండియా ఒక నేషనల్ బర్డ్ కాబట్టి
నేషనల్ బర్డ్ మనం ఇచ్చాం కాబట్టి దాని గురించి ఫర్ షూర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎన్వైర్న్మెంట్లో క్వశ్చన్స్ చూస్తున్నట్లయితే ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ ఒక స్పీసీస్ ఇచ్చేసి దాని గురించి మీకు తెలుసా లేదా అని చెప్పి యూపీఎస్సీ టెస్ట్ చేస్తుంది. సో ఈసారి పీకాక్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో పీకాక్ చూసుకున్నట్లయితే ఇది లార్జ్ కలర్ఫుల్ బర్డ్. ఈ పీకాక్ వచ్చేసి మనకి ఫెసెంట్ ఫ్యామిలీకి సంబంధించింది. దీన్ని పీ ఫౌల్ అని కూడా అంటారు. ఓకే, పీ ఫౌల్ ఆర్ పీకాక్. అండ్ మగదాన్ని అయితేనే పీ కాక్ అంటారు, అండ్ ఆడదాన్ని అయితేనే పీ హెన్ ఆర్ పీ ఫౌల్ అని అంటారు. సో దీని యొక్క హ్యాబిటాట్ చూసుకున్నట్లయితే వార్మ్, సెమీ అరిడ్, మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ అండ్ ఈవెన్ గ్రాస్ ల్యాండ్స్ లో, అగ్రికల్చర్ ల్యాండ్స్కేప్ లో, ఎస్పెషల్లీ ఊర్లలోకి వెళ్తే మనకు మార్నింగ్ అరౌండ్ 5:30 నుంచి మియో 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 సౌండ్ వచ్చేది. యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ మై స్టోరీ. ఆఫ్టర్ వన్స్ మై మ్యారేజ్ అయిన తర్వాత నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అప్పటి వరకు నాకు అగ్రికల్చరు, నాకు ఈ పీకాక్స్ అవన్నీ లైక్ అసలు ఏమీ తెలియదు. ఐ డోంట్ నో ఈవెన్ అగ్రికల్చర్ ఎలా చేస్తారు, ఎలా వస్తాయి. ఐ వాస్ లైక్ వెరీ వీక్ ఇన్ దట్. అయితే నేను మార్నింగ్ 5:30కి అలా కొత్త ప్లేస్లో నిద్ర పట్టక లైక్ 5:36 అలా అవుతుంది. మియో 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 సౌండ్ వస్తుంది అనమాట. అప్పుడు నేను అడిగాను మా అత్తయ్య వాళ్ళని, ఏంటి ఇక్కడ అన్ని పిల్లే ఉన్నాయి, అన్ని మియో మియో సౌండ్ వస్తున్నాయి ఫారెస్ట్ లో అంటే, అది పీకాక్, మియో మియో అంటే పిల్లి కాదు, అది పీకాక్ చేసే సౌండ్ అని చెప్పి అప్పుడు నాకు చెప్పారనమాట. సో అప్పటి వరకు లైక్ ఐ డిడెంట్ నో ఈవెన్ పీకాక్స్ మియో మియో సౌండ్ లాగా లైక్ క్యాట్ లాగా సౌండ్ చేస్తాయని కూడా ఐ డోంట్ నో. సో అంత వేరియేషన్ అనమాట. సో బిఫోర్ మ్యారేజ్ మై లైఫ్ వాజ్ లైక్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆఫ్టర్ మ్యారేజ్ ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్ అనమాట. సో అలా ఐ కేమ్ టు నో దట్ అవి అక్కడ ఉంటాయి, అగ్రికల్చర్ లో బాగా కనిపిస్తాయి ఎర్లీ మార్నింగ్ టైమ్స్. అండ్ ఈవెన్ ఎస్పెషలీ మీకు వరి కోతల టైంలో కూడా మనకి ఎక్కువ పీకాక్స్ కనిపిస్తాయి. ఈవినింగ్ టైంలో అరౌండ్ 4-4:30 అవగానే ఫారెస్ట్ లో ఉన్న పీకాక్స్ అన్ని బయటకు వచ్చేవన్నమాట ఆ టైంలో. ఓకే, సో అలా అగ్రికల్చర్ ల్యాండ్స్కేప్స్ లో కూడా మనం వీ కెన్ సీ ది పీకాక్స్. అండ్ ఇవి ఎక్కడ ఉంటాయి, ఎంత ఆల్టిట్యూడ్ వరకు ఉంటాయి అంటే అరౌండ్ 1000 మీటర్స్ వరకు ఆర్ అకేషనల్లీ 1500 మీటర్స్ హైట్ వరకు ఉంటాయి. కానీ రీసెంట్ గా 2026 లో ఇంకొక కరెంట్ అఫైర్స్ ఉందన్నమాట పీకాక్ గురించి. అదేంటంటే హిమాచల్ ప్రదేశ్ లో అసలు ఎప్పుడు చూడనంత హైట్ లో అరౌండ్ 6000 ఫీట్ హైట్ లో కూడా మనకు కనిపించింది పీకాక్ అని చెప్పి ఫిబ్రవరి 2026 లో న్యూస్ వచ్చింది. నార్మల్ గా అది ఉండేది ప్లేన్స్ లో, కానీ అంత హై లెవెల్లో అంత హైట్ లో ఉండేసరికి కూడా అది ఇంకొక కరెంట్ అఫైర్స్ కాబట్టి ఈసారి స్ట్రాంగ్ గా పీకాక్ గురించి క్వశ్చన్ వస్తుంది అని చెప్పి నేను అంత క్లియర్ గా చెప్తున్నాను అనమాట. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. దీని యొక్క ఐయుసిఎన్ కన్జర్వేషన్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఇండియన్ పీకాక్ ఆర్ బ్లూ పీకాక్ అనేది లీస్ట్ కన్సర్న్ కింద రాశారు ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో. అండ్ మనకి గ్రీన్ పీకాక్ కూడా ఉంటుంది అనమాట. గ్రీన్ పీకాక్ ని జావనీస్ పీకాక్ అంటారు, దట్ ఈస్ ఎండేంజర్డ్ పీకాక్. అండ్ కాంగో పీకాక్ వచ్చేసి వల్నరబుల్. అంటే పీకాక్ ఓన్లీ ఇండియాలోనే కనిపించదు, మనకి జావాలో కనిపిస్తుంది అండ్ ఆల్సో కాంగోలో కనిపిస్తుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంక్రీజెస్ ఇన్ ఏప్రిల్ టు జూన్ క్వార్టర్ సేస్ సర్వే. సో మనకి ఇక్కడ ఈ ఆర్టికల్ ఉన్న కీవర్డ్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. సో మీరు దీన్ని ఎక్కడ చదువుకుంటారు, ఎకనామీలో మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనే సపరేట్ చాప్టర్ ఉంటుంది, పావర్టీ అనేది సపరేట్ చాప్టర్ ఉంటుంది కదా. సో అన్ఎంప్లాయ్మెంట్ లో మీరు అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటిది, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు వస్తుంది, దాని వెనకాల రీజన్స్ ఏంటి, గవర్నమెంట్ తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి, గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ ఏంటి, అలాగే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చెప్పే డేటా ఏంటి, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటారు. అండ్ ఎస్పెషలీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు యూపీఎస్సీ ఇంటర్వ్యూ ప్యానల్ అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే లైక్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ లో మనకి స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, ఫ్రిక్షన్ అన్ఎంప్లాయ్మెంట్, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇలాంటి టర్మ్స్ అనేవి మీరు ఎకనామీలో చదువుకుంటారు. సో ఆ టర్మ్స్ మీద క్వశ్చన్ అడుగుతారు, మీరు ఎప్పుడు అయిపోయింది ఎడ్యుకేషన్, ఇప్పటి వరకు మీది ఏ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, లేకపోతే ఒక సినారియో ఇచ్చేసి ఇది ఏ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కింద వస్తుంది అని చెప్పి కూడా మిమ్మల్ని అడుగుతారు. సో అలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మీరు క్లియర్ గా చూసుకోవాలి, అసలు ఎక్కడా మిస్ చేయొద్దు. ఓకే, సో ఇదన్నమాట ఈ టాపిక్ గురించి, లైక్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ దిస్. అండ్ ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే పీరియాడిక్ లేబర్ ఫుడ్ సర్వే అనేది రిలీజ్ చేసింది. అసలు ఈ పీరియాడిక్ లేబర్ ఫుడ్ సర్వే ఎవరు రిలీజ్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ స్టాటిస్టిక్ ఇంప్లిమెంటేషన్ మోస్పీ రిలీజ్ చేస్తుంది. అండ్ ఈ రిపోర్ట్ లో ఏం చెప్పింది అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో పెరిగింది అని చెప్పి డేటా ఇచ్చింది అనమాట. ఆ డేటాని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు ఏదైనా ఆన్సర్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి రాస్తున్నట్లయితే ఫర్ షూర్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ డేటా అందులో ఉండాల్సిందే, యూ షుడ్ నాట్ మిస్ అనమాట.
ఓకే. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది? అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగింది అంటుంది. సో ఎలా పెరిగింది? ఎంత పెరిగిందో ఇప్పుడు చూద్దాం. సో మనకి పిఎల్ఎఫ్ఎస్ అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా అయితే రిలీజ్ చేస్తుంది. ఆ డేటా ప్రకారం ఏంటి? ఇండియాలో ఎవరైతే 15 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ చూసినట్లయితే మనకి ఏప్రిల్ టు జూన్ క్వార్టర్‌లో 5.4% ఉంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఇన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ అబవ్ 15 ఇయర్స్ వచ్చేసి మనకి 5.4% ఉంది అని చెప్పి చెప్తుందన్నమాట. సో ఇంతకుముందు క్వార్టర్‌లో ఎంత ఉండే? అంటే 5% ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసి 5.4%కి చేరింది అని చెప్తున్నారన్నమాట. ఇది అఫీషియల్ డేటా. ఎందుకంటే ఇది ఎవరు రిలీజ్ చేశారు? MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రిలీజ్ చేసింది కాబట్టి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద అథెంటికేటెడ్ డేటా. ఓకే. సో మరి ఈ డేటా ప్రకారం మరి రూరల్ ఏరియాస్ లో ఎంత ఉంది, అర్బన్ ఏరియాస్ లో ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఉందో చూద్దాం ఫస్ట్. సో రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 4.8% ఉంది. ఇంతకు ముందు 4.3% ఉండేది. ఇప్పుడు అది కూడా పెరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది అర్బన్ ఏరియాస్ లోనే కాదు, ఈవెన్ రూరల్ ఏరియాస్ లో పెరిగింది అని చెప్తున్నారు. అండ్ అర్బన్ ఏరియాస్ లో ఇంతకుముందు 6.6 ఉండేది, ఇప్పుడు 6.7 అయింది. అండ్ జెండర్ వైజ్ మేల్ అండ్ ఫీమేల్ చూసుకున్నట్లయితే రూరల్ మేల్స్ లో అరౌండ్ 4.8% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. రూరల్ ఏరియాస్ లో ఉన్న ఫీమేల్స్ లో మాత్రం 4.7% ఉంది. అండ్ అర్బన్ ఏరియాస్ లో ఉన్న మేల్స్ లో ఎంత ఉంది? 6.1% ఉంది. అర్బన్ ఏరియాలో ఉన్న ఫీమేల్స్ లో మాత్రం 8.7% మనకైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ తో పోల్చుకున్నట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎవరిలో ఎక్కువ ఉంది? ఫీమేల్ లో ఎక్కువ ఉంది అనమాట. అంటే జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చెప్పిన దాని ప్రకారం. అండ్ నెక్స్ట్ ఓవరాల్ గా ఫీమేల్ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు 5.3% ఉండేది, ఇప్పుడు అది కాస్త 5.7% కి చేరింది. సో మేల్ లో అయితే ఇంతకుముందు 4.8 ఉంటే ఇప్పుడు 5.3 అయింది. ఓవరాల్ గా మేల్ అండ్ ఫీమేల్ చూసుకున్నట్లయితే మొత్తం ఎవరైతే ఏజ్ 15 ఇయర్స్ దాటారో ఇండియాలో 5.4% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అయితే ఉంది అని చెప్పి ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అయితే క్లియర్ గా చెప్తుంది. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలి? అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ప్రతి క్వార్టర్ కల్లా పెరుగుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుందా? అస్సలు బాగుంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగడం వల్ల మనకి ఇంపాక్ట్స్ ఏముంటాయి? మనకి చాలా నెగటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగడం వల్ల. ఏంటవి అని చూసుకున్నట్లయితే చాలా మంది ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉండడం వల్ల ఏమవుతుంది? మన ప్రొడక్షన్ ఏమవుతుంది? మన ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అనేవి ఫర్ షూర్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ తగ్గడం వల్ల ఓవరాల్ గా మన ఇండియా యొక్క జీడిపి అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతాయి? డిఫరెంట్ థాట్స్ వస్తాయి. దానివల్ల క్రైమ్ రేట్ అనేది ఫర్ షూర్ పెరుగుతుంది. ఇండియాలో క్రైమ్ రేట్ పెరగడం వల్ల దానివల్ల ఇండియా యొక్క నేమ్ ఫేమ్ పోతుంది. దాంతో పాటు ప్రొడక్టివిటీ ఆఫ్ అవర్ కంట్రీ అనేది దెబ్బతింటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది అంటే జాబులు లేవు. జాబులు లేక వాళ్ళకి ఏంటి? ప్రాపర్ గా వాళ్ళకి వేజెస్ సాలరీస్ ఏమి రావు. దానివల్ల పావర్టీ ఏమవుతుంది? పావర్టీ ఇంక్రీజ్ అవుతుంది, హంగర్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే మాల్ న్యూట్రిషన్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల చిల్డ్రన్ ఏమవుతుంది? చిల్డ్రన్ పైన కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. చిల్డ్రన్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? చిల్డ్రన్ దే హ్యావ్ టు ఆల్సో హెల్ప్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి చైల్డ్ లేబర్, చైల్డ్ మ్యారేజ్ అనేవి పెరిగే ఛాన్స్ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అంటే ఫర్ షూర్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సమ్ స్టెప్స్ కదా, లైక్ ప్రొవైడింగ్ లైక్ ఫినాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి. సో అలా చేయడానికి ఈవెన్ గవర్నమెంట్ పైన కూడా బర్డెన్ పడుతుంది కదా. సో ఇదంతా జరగకుండా మనం కొన్ని మెజర్స్ ఆర్ వే ఫార్వర్డ్ ని సజెస్ట్ చేయాలి. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. సో అలాగే మీకు మెయిన్స్ లో క్వశ్చన్ వస్తుంది అనమాట. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ విపరీతంగా పెరిగింది, దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి, ఎలాంటి మెజర్స్ మీరు సజెస్ట్ చేస్తారు అని చెప్పి మీకు క్వశ్చన్ రావచ్చు. సో ఇక్కడ వే ఫార్వర్డ్ చూసినట్లయితే మనం ఏం చేయాలి అంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మనం జాబ్ క్రియేషన్ ని ఇంక్రీజ్ చేయాలి. ఎస్పెషలీ నాన్ ఫార్మింగ్ సెక్టర్. ఫార్మింగ్ సెక్టర్ లో మనం జాబ్స్ క్రియేట్ చేసినా కూడా మనకి ఏంటంటే సీజనల్ గానే ఉంటాయి. ప్రతి డే 24/7 365 డేస్ అయితే జాబ్స్ అయితే ప్రొవైడ్ చేయలేం. కాబట్టి నాన్ ఫార్మింగ్ సెక్టర్ లో జాబ్స్ అనేవి మనం ఇంక్రీజ్ చేయాలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ సైట్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ట్రేడ్,
హాస్పిటాలిటీ సర్వీసెస్ దాంట్లో ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీపుల్ యొక్క స్కిల్ వొకేషనల్ ట్రైనింగ్ ని కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. అండ్ అంతేకాకుండా రూరల్ ఏరియాస్ లో అయితే నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ ని మనం ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా ఇంక్రీజ్ చేయాలి. అంటే ఫీమేల్ కి సపోర్ట్, దాంతో పాటు సేఫ్ వర్క్ ప్లేసెస్, ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్మెంట్స్ ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ గా గవర్నమెంట్ మానిటర్ చేస్తూ ఉండి అసలు ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మనం కొన్ని చేంజెస్ తీసుకొచ్చేసి అసలు ఇండస్ట్రీస్ కి కావాల్సిన స్కిల్స్ ఏంటి అని చెప్పి ఇండస్ట్రీస్ తో కొలాబరేట్ అయ్యి మనం ఆ కోర్సెస్ ని నేర్పించగలిగినట్లయితే డైరెక్ట్ గా కోర్స్ అయిన వెంటనే మనం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేయవచ్చు. సో ఇలా కొన్ని స్టెప్స్ తీసుకోవడం వల్ల మనం ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు. సో ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ గా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రాకింగ్ నర్సింగ్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే నర్సింగ్ సెక్టార్ గురించి అన్నమాట. సో మన హెల్త్ సెక్టర్ లో హూ విల్ ప్లే ఇంపార్టెంట్ రోల్ అని అడిగినట్లయితే ఎవ్రీవన్ సేస్ డాక్టర్స్. డాక్టర్స్ తో పాటు ఎక్కువ సేవ్ చేసేది ఎవరు 24/7 అంటే నర్సెస్ అన్నమాట. ఓకే, సో యాక్చువల్లీ నర్సెస్ సరిగా లేరు అని అన్నట్లయితే ఓవరాల్ గా మన హెల్త్ కేర్ సిస్టమ్ అనేది వెనుకబడి ఉంటుంది అనమాట. నర్సెస్ బికమ్ ఎ వెరీ కీ రోల్ ఫర్ హెల్త్ సెక్టర్ ఇన్ అవర్ కంట్రీ. సో అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ నర్సెస్ కోసం ఒక ఏమంటారు పోర్టల్ ని తీసుకొచ్చిందన్నమాట. ఆ పోర్టల్ పేరు ఏంటి అంటే నర్సింగ్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఒక పోర్టల్ ని సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఓకే, సో ఇక్కడ మీ ఆర్టికల్ చూసినట్లయితే ఈ ఆర్టికల్ మొత్తం ఆ పోర్టల్ గురించి మాట్లాడుతుంది. ఆ పోర్టల్ పేరేంటి? నర్సెస్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్. దీన్ని అరౌండ్ 7 years ఎగో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అనేది లాంచ్ చేసింది. అసలు లాంచ్ చేయడానికి ఏంటి మేజర్ రీజన్ అంటే ఇట్ విల్ క్రియేట్ ఎ లైవ్ నేషనల్ రిజిస్ట్రీ. మన ఇండియాలో ఉన్న నర్సెస్ యొక్క రిజిస్ట్రీని క్రియేట్ చేస్తుంది. అండ్ దాంతో పాటు అక్కడ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నాలో వాళ్ళకి ప్రాపర్ గా అప్డేట్స్, అలాగే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళకి అప్డేట్స్ అనేది వెళ్తుంది అనమాట. సో అది నర్సెస్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్. ఓకే, సో ఎందుకు గవర్నమెంట్ లాంచ్ చేసింది అని చూసుకున్నట్లయితే 2019 లో మనకి ఏం ఎఫెక్ట్ అయింది? COVID-19 ఎఫెక్ట్ అయింది. యాక్చువల్లీ అప్పుడు మనకి హెల్త్ కేర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మనకు క్లియర్ గా తెలిసింది. చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. మన దగ్గర బెడ్స్ అవైలబిలిటీ లేదు, ఆక్సిజన్ అవైలబిలిటీ లేదు, డాక్టర్స్ సరిగా లేరు, నర్సెస్ సరిగా లేరు అని అంతా తెలిసింది. కాబట్టి ఆ టైంలో మనం తీసుకొచ్చిన రిజిస్ట్రీనే ఇదనమాట. సో ఇండియాలో ఉన్న నర్సెస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో డిఫరెంట్ కోర్సెస్, ఎవరైతే నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ దగ్గర క్లియర్ కట్ గా అసలు ఎవరు చేశారు, ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నారు, ఏ ఏరియాలో ఎక్కువ ఉన్నారు, సౌత్ లోనా, నార్త్ లోనా, లేకపోతే సెంట్రల్ ఇండియానా, ఈస్ట్ ఇండియానా, వెస్ట్ ఇండియానా, సో ఎవ్రీథింగ్ మనకు క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ ఈజీగా డిప్లాయ్మెంట్ ఆఫ్ నర్సెస్ చేసుకోవచ్చు అనే ఐడియా తోటి తీసుకొచ్చారనమాట ఇది. సో ఇప్పుడు లోక్సభలో సెషన్స్ జరుగుతున్నాయి కదా, లోక్సభ అండ్ రాజ్యసభ సెషన్స్, మాన్సూన్ సెషన్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు లోక్సభలో ఒక డేటా అయితే రిలీజ్ చేశారు. ఆ డేటా ఏంటి అంటే మన ఇండియాలో అరౌండ్ 14.24 lakh ఇండియన్ నర్సెస్ మాత్రమే రిజిస్టర్ అయ్యారు ఈ నర్సింగ్ పోర్టల్ తో అని చెప్పి. ఓవరాల్ గా అరౌండ్ 46 lakhs రిజిస్టర్డ్ నర్సింగ్ పర్సన్స్ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఓన్లీ 14 లక్షల మంది అన్నట్టు చెప్పారనమాట. సో కాబట్టి ఇక్కడ మనకున్న కెపాసిటీ కంటే ఓన్లీ 1/3 నర్సెస్ మాత్రమే ఇక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని చెప్పి క్లియర్ గా చెప్తుంది అనమాట. సో ఎందుకు తక్కువ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ ఎందుకు అవ్వట్లేదు, దాని వల్ల రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, మనం ఏం చేయాలి అని చెప్పి మీరు ఇక్కడ ఆలోచించాలి. సో అసలు ఎందుకు చేసుకోలేదు అంటే చాలా వరకు నర్సింగ్ కోర్సెస్ ఎక్కడ చేస్తారు, మనం స్టేట్ లో చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చాలా నర్సింగ్ కోర్సెస్ ఉన్నాయి, కంప్లీట్ అవుతుంది. మన తెలంగాణలో నర్సింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, స్టేట్ గవర్నమెంట్ దగ్గర మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటాము. అదే స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ అన్నమాట. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ దగ్గర మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఆ స్టేట్ నుంచి మళ్ళీ సెంట్రల్ పోర్టల్ కి మనం షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అలా ఏమవుతుంది, ఈ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్స్ అనేవి దే ఆర్ రెసిస్టింగ్, వాళ్ళే ఒప్పుకోవట్లేదు లైక్ సెంట్రల్ లోకి షిఫ్ట్ అవ్వడానికి ఆర్ మైగ్రేట్ అవ్వడానికి అని చెప్పి ఫస్ట్ రీజన్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నర్సెస్ మోస్ట్ గా వాళ్ళ యొక్క స్టేట్ కౌన్సిల్ పైన డిపెండ్ అవుతారు. దానివల్ల లైక్ దే విల్ బి నాట్ షోకేసింగ్ ఆర్ దే విల్ నాట్ షో మచ్ ఇంట్రెస్ట్ ఇన్ రిజిస్ట్రేషన్ ఇన్ దిస్ పోర్టల్ అని కూడా చెప్పారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఓన్లీ స్టేట్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఈ ఐడి కార్డ్ రావడం కానీ నర్స్ పాస్బుక్ రావడం కానీ కూడా కష్టంగా మారుతుంది అనమాట. సో అందుకని వాళ్ళు ఈజీగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కంప్లీట్ డిజిటల్ ట్రాకింగ్ కూడా ఉంది. అండ్ ఈవెన్ స్టేట్స్లలో అవుట్డేటెడ్ స్టేట్ రిజిస్టర్స్ ఉండడం, అలాగే డిలేడ్ ఇన్ లైసెన్సింగ్, అలాగే మనకి రీజనల్ అటానమీ ఇష్యూస్ అవన్నీ ఉండడం వల్ల కూడా ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అనేది లేదు అని చెప్తున్నారు. ఓకే, సో మరి లేదు, ఓకే, ఓన్లీ 1/3 పీపుల్ మాత్రమే రిజిస్టర్ అయ్యారు. దానివల్ల ఇంపాక్ట్ ఏంటి అని చూసుకున్నట్లయితే వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ సర్వీసెస్లో చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో చేస్తున్నారు అంటే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా చాలా కష్టంగా మారుతుంది. అండ్ దాంతో పాటు వాళ్ళకి ఇన్ కేస్ వెళ్ళాలి, వేరే దగ్గరికి వెళ్ళాలి అనుకొని నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కూడా ఈజీగా వాళ్ళకైతే రావు. అండ్ ఈవెన్ ప్రాపర్గా వెరిఫికేషన్ అయితే ఉండదు. అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన నేషన్కి ఒక లైవ్ రిజిస్ట్రీ అనేది ఉన్నట్లయితే మనకి అక్యురేట్గా డేటా ఉంటుంది, ఏ ఏరియాస్లో ఎంతమంది నర్సెస్ ఉన్నారు అని చెప్పి. దానివల్ల మన దగ్గర డెఫిసిట్ ఎక్కడ ఉంది, సర్ప్లస్ ఎక్కడ ఉందో చూసుకొని ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకెళ్లి డెఫిసిట్ ఏరియాస్లో మనం షిఫ్ట్ చేయడం లాంటివి అవి కూడా చేసి ప్రాపర్గా డిప్లాయ్మెంట్ ఆఫ్ నర్సెస్ చేయొచ్చు అన్నట్టు చెప్పారనమాట. ఓకే, సో ఇక్కడ మనకి బెనిఫిట్స్ ఏంటి, ఫుల్లీ అప్డేటెడ్ లైవ్ నర్సెస్ పోర్టల్ ఉన్నట్లయితే అంటే మనకి ట్రూ రియల్ టైం మెజరింగ్ అనేది నర్సింగ్ వర్క్ ఫోర్స్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. అండ్ దాంతో పాటు బెటర్ మ్యాన్ పవర్ ప్లానింగ్ అనేది మనం చేస్తాము, పాలసీ డెసిషన్స్ బాగా తీసుకుంటాము, దాంతో పాటు ఆప్టిమల్ డిప్లాయ్మెంట్ అనేది చేస్తాము, దాంతో పాటు రిజిస్ట్రేషన్, రెన్యువల్, రెసిప్రోకల్ అవన్నీ కూడా ఆన్ ద టైం అప్ టు డేట్ అవుతుంది అనమాట. సో అలా ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇలా మనకి రిజిస్ట్రేషన్ లేదు, ప్రాపర్గా రిజిస్టర్ చేసుకోలేదు అంటే ఫ్రాడ్గా వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకొచ్చి ఫ్రాడ్యులెంట్గా కూడా నేను నర్స్ అని చెప్పి కూడా బయట ప్రాక్టీసెస్ అయితే జరుగుతున్నాయి. ఓకే, సో అలా జరగకుండా ఉండాలి అంటే ఫర్ షూర్ మనకి లైవ్ రిజిస్ట్రీ చాలా అవసరం అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే రష్యాస్ షేర్ ఇన్ ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్స్ జంప్ టు 48% ఇన్ జూన్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇండియా యొక్క ఆయిల్ ఇంపోర్ట్స్ గురించి చెప్తుంది అనమాట. ఈ ఆర్టికల్ మనం ఎందుకు చదవాలి చూసుకున్నట్లయితే రీసెంట్గా నేటో యొక్క సమ్మిట్ జరిగింది, అంకారా సమ్మిట్. అంకారా సమ్మిట్లో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే యుక్రెయిన్ యొక్క సావరిటీకి 100% మనం హెల్ప్ చేయాలి అని చెప్పి అందులో ఒక పాయింట్ కదా. దాని తర్వాత ఏమైంది, యుఎస్ఏ ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్లో ఏంటి అంటే ఏ కంట్రీ అయితే రష్యా నుంచి ఆయిల్ ఆర్ గ్యాస్ ఆర్ ఇంకేమైనా కొనుక్కున్నట్లయితే ఆ కంట్రీస్ పైన టారిఫ్ని విధిస్తాను అని చెప్పింది. అందులో ఏ కంట్రీ ఉంది ఇప్పుడు, ఇండియా రష్యా నుంచి 48% ఆఫ్ ఆయిల్ని తెచ్చుకుంటుంది. అంటే ఫ్యూచర్లో యుఎస్ నుంచి ఇండియాకి అయితే ఒక థ్రెట్ అయితే ఉండే ఛాన్స్ ఉంది, ఏంటది టారిఫ్స్ అన్నమాట. సో అందుకని మీరు ఈ పాయింట్ని ఆ విధంగా చూడాల్సి ఉంటుంది. ఏవైతే కరెంట్ అఫైర్స్ మన క్లాస్ చదువుకుంటున్నామో ఎవ్రీడే దాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ చూసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ కంట్రీస్ నుంచి ఇండియా ఆయిల్ తెచ్చుకుంటుందో కూడా మీరు నోట్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు హౌటీస్ ఇష్యూ అయితే ఉంది, దాంతో పాటు బబెల్ మండప్ న్యూస్లో ఉంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేశారు. సో అందుకని మనకి ఏ రూట్లో తెచ్చుకుంటే బాగుంటుంది, ఏ కంట్రీస్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి మీకు ఒక ఐడియా ఉండడం చాలా అవసరం. సో ఒక్కసారి ఏ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ తెచ్చుకుంటుందో ఒక్కసారి చూడండి. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మన క్వశ్చన్స్ చూసినట్లయితే ఇక్కడ మేము పీ ఫాల్ గురించి ఇచ్చాను. విత్ రెఫరెన్స్ టు ఇండియన్ పీ ఫాల్ ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ పీ ఫాల్ ఈజ్ అ నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా. The only male peafowl possesses the characteristic long train of feathers. Indian peafowl is endemic to India. It is listed in Schedule 1 of Wildlife Protection Act. ఈ 4 స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ చూసుకొని కింద కామెంట్లు అయితే చెప్పండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఈజీ అండ్ సింపుల్ క్వశ్చన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎర్త్క్వేక్స్. ఇక్కడ కూడా 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి హిమాలయన్ రీజన్ ఇస్ హైలీ వల్నరబుల్ టు ఎర్త్క్వేక్స్. సెకండ్ వచ్చేసి ద ఇండియన్ ప్లేట్ ఈస్ కన్వర్జింగ్ విత్ యూరేషియన్ ప్లేట్. థర్డ్ వచ్చేసి పెనిన్సులర్ ఇండియా ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎర్త్క్వేక్ యాక్టివిటీ బికాస్ ఆఫ్ ఇట్స్ స్టేబుల్ కాంటినెంటల్ బ్లాక్. అండ్ ఫోర్త్ వచ్చేసి కచ్ రీజన్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ సిగ్నిఫికెంట్ ఎర్త్క్వేక్ యాక్టివిటీ. సో ఇది ఏంటంటే ఇండియాలో ఉన్న డిఫరెంట్ జోన్స్ గురించి మీరు కనుక ఆ జోన్స్ చూసినట్లయితే మీరు ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆంథ్రోపాలజీ ఆప్షన్ గురించి అస్సలు మర్చిపోవద్దు.
ఈ వీక్ వరకు అయితే అడ్మిషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. యూ కెన్ జాయిన్ ఎట్ ఎనీ టైమ్ అండి. సో మీకు మిస్ అయిన క్లాసెస్ ఎలా అనుకున్నట్లయితే వాటి రికార్డింగ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.